ట్రైనింగ్ తీసుకుని విధుల్లో జాయిన్ అయిన పోలీసులకు చంద్రబాబు కొత్త ట్రైనింగ్ ఇస్తున్నారట. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ సీనియర్ న్యాయవాది ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిఐడి పోలీసు ఉన్నతాధికారులు పేపరు పెన్ను పట్టుకుని టంచనగా హాజరవుతున్నారు. ఇంతకీ ఏంటి శిక్షణ అనుకుంటున్నారా? తనపై ఉన్న అవినీతి కేసులు ఎత్తేయడానికి పోలీసులకు చంద్రబాబు ట్రైనింగ్ ఇస్తున్నారట. సాక్షులను ఎలా వేధించాలి, తప్పుడు వాంగ్మూలాలు ఎలా నమోదు చేయాలి, న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి అన్న విషయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన ఆ సీనియర్ న్యాయవాది పక్కా ట్రైనింగ్ ఇస్తున్నారట. రానున్న 2 నెలల్లోనే బాబుపై ఉన్న కేసులను క్లోజ్ చేయడమే టార్గెట్గా పోలీసు వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. తనపై ఉన్న కేసులను నీరుగార్చడంతో పాటు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించేలా స్కెచ్ గీశారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిపై అక్రమ మద్యం కేసులు బనాయించేలా ప్లాన్ చేశారు. ఆ ఇద్దరిని అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సిఐడి ఉన్నతాధికారికి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట. ఇంకేం, బాబు అవినీతి బాగోతాన్ని మడతెట్టేద్దామన్నట్టుగా పోలీసు వ్యవస్థ సిద్ధమైపోయిందట. ఈ 6 నెలల కాలంలో చంద్రబాబుపై ఉన్న కేసుల దర్యాప్తు అటకెక్కింది. స్కిల్ స్కామ్ కేసు, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం, ఇలా కేసులన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసేలా ఈ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ ఇస్తున్నారు. ఈ కేసులన్నిటిపైన సమగ్ర విచారణ సాగాలంటే కేసు ఫైల్స్ మొత్తం సిబిఐ చేతిలో పెట్టాల్సిందే. ఇదే అంశంపై ఓ సీనియర్ పాత్రికేయుడు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మరి చంద్రబాబు కేసులు సిబిఐ చేతికి వెళుతుందో లేదో తెలియదు, కానీ తన కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడానికి బాబు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్లాసులతో తన స్కిల్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆయన గారి స్కిల్పై ప్రజలు ఓ 10 పాయింట్లపై చర్చించుకుంటున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, మీపై ఉన్న అవినీతి కేసులు మీరే ఎత్తేసేలా ఢిల్లీలో సీనియర్ న్యాయవాదితో సీక్రెట్ భేటీలు నిర్వహిస్తున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. తప్పుడు వాంగ్మూలాలు, న్యాయపరంగా చిక్కులు రాకుండా సిఐడి పోలీస్ అధికారులకు శిక్షణ ఇప్పిస్తున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 3, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిని అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సిఐడి ఉన్నతాధికారికి ఆఫర్ ఇచ్చారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 4, గతంలో మీ కేసులను దర్యాప్తు చేసిన అధికారులతోనే ఆ కేసులను నీరుగార్చేలా ఒత్తిడి చేయిస్తున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 5, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే మీ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని జప్తు చేశారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 6, 241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ కేసులో దొడ్డిదారిన బయటపడాలని పావులు కదుపుతున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 7, లిక్కర్ సిండికేట్ ద్వారా 1300 కోట్లు ఖజానాకు గండి కొట్టిన కేసును నీరుగార్చే కుట్ర చేస్తున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 8, ఉచిత ఇసుక పేరుతో 10,000 కోట్లు కొల్లగొట్టిన కేసు నుంచి అడ్డదారిలో బయటపడాలని చూస్తున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 9, ఆధారాలతో సహా దొరికిపోయిన 333 కోట్ల ఫైబర్ నెట్ కేసు నుంచి తప్పించుకునేందుకు పక్కా ప్లాన్ వేశారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 10, 2,000 కోట్ల రూపాయల ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు స్కెచ్ గీశారే. ఇది సార్ స్కిల్ అంటే. ఈ స్కిల్ కేసు నుంచి మనం చర్చించుకుంటున్నటువంటి సమయంలో ఒక్క అంశం గురించి మాట్లాడి స్కిల్ కేసులోకి పూర్తిగా వెళుదాం. స్కిల్ కేసే కాదు, చాలా కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా మాఫీ చేయించుకునేందుకు, అంటే ఒక క్లీన్ చిట్, ఆ కేసులన్నీ కూడా వీగిపోయేలా క్లీన్ చిట్ వచ్చేలా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ చేసి ఢిల్లీ నుంచి ఒక సీనియర్ అడ్వకేట్ని, న్యాయవాదిని పిలిపించి ఇక్కడ పోలీసులకు, సిఐడి అధికారులకు శిక్షణ ఇప్పిస్తున్నారు అనేది. ఈరోజు కూడా ఆ శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది అనేది ఒక వార్త. రైట్, దీనిపైన మాట్లాడే ముందు ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక ప్రధానమైన వార్త, నిన్న జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి. సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం నూజివీడులో. దీనికి వారి కుమార్తె శిరీష, అలాగే మంత్రి పార్థసారథి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు జోగి రమేష్ ఆయన కూడా హాజరయ్యారు. సరే, అది ఎవరికి తెలిసి జరిగింది, ఎవరు ఆయన ఆహ్వానించారు, వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఆయన టీడీపీ కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యారు, లేదంటే ఒక బీసీ నాయకుడిగా వెళ్ళారా, ఇది వాళ్ళ ఆహ్వానంతోనే వెళ్ళారా, లేదా ఈయనే అడిగి వెళ్ళారా, ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఈ వార్తని ఇలా రాశారు. ఒక బీసీల గురించి వార్త రాసేటప్పుడు ఎలా రాయాలి, ఏం రాయాలి
అనే ఇంగితంతో రాసిన వార్తేనా చూడండి. సీనియర్ నేతలే ఇంగితం లేదా? సీనియర్ నేతలే ఇంగితం లేదా? ఈ మాటతో ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఈ మాట ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి లోకేష్ గారు అంటున్నారా మీకు ఇంగితం లేదు అని? మంత్రిని, ఒక మహిళా ఎమ్మెల్యేని, బీసీలని లోకేష్ గారు అడుగుతున్నారా? క్షమాపణ చెప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా మీకు ఇంగితం లేదా? బీసీలైనటువంటి నాయకులైన మీకు ఇంగితం లేదా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారా? లేక స్వయంగా రామోజీరావు గారి ఆత్మే ఈ వార్తను రాసిందా? సీనియర్ నేతలే ఇంగితం లేదా మీకు అని. బీసీలకి ఈ పార్టీ ఇచ్చేటటువంటి గౌరవం ఏ పార్టీదంటే లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారట. చంద్రబాబుకి పార్థసారథి గారేమో క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బీసీ నాయకులని ఏ రకంగా చిన్న చూపు చూస్తారో అనడానికి బీసీల తోక కత్తిరిస్తానన్నారు, మత్స్యకారుల తాట తీస్తాను అన్నారు, బీసీలు జడ్జీలుగా పనికిరారు అన్నారు, ఇంకా రకరకాలుగా ఎస్సీ ఎస్టీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారో అన్నారు. ఈరోజు జోగి రమేష్తో వాళ్ళు కలిసినందుకు ఇంగితం లేదా అని డైరెక్ట్గా ఈనాడు దినపత్రికలో రాసేశారు. ఇది బీసీలకి వీళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం, ఆ పార్టీలో దక్కుతున్నటువంటి గౌరవం. ఇంగితం లేదా అనే మాట ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారా? లోకేష్ అన్నారా? రామోజీరావు గారి ఆత్మే ప్రశ్నించిందా అన్నది అర్థం కాకుండా ఉంది ఈ వార్త చూస్తే. రైట్, దీనిపైన మాట్లాడి తర్వాత చంద్రబాబు కేసులన్నీ మాఫీ చేయించేలా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక సీనియర్ న్యాయవాది ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఏంటి, అలాగే విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళిద్దరికీ మద్యం కేసు వాళ్ళ మెడకు చుట్టి అక్రమ కేసులు బనాయిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని కూడా ఒక ఆఫర్ వెళ్ళిదట సిఐడి ఉన్నతాధికారికి. వీటన్నింటిపైన క్లియర్గా మనం మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు హైకోర్టు అడ్వకేట్. చంద్రశేఖర్ గారు, ఏంటి టీడీపీలో బీసీలకు ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఇదేనా? ఇంగితం లేదా అని డైరెక్ట్గా పెట్టి రాసేశారు. ఎవరంటున్నారు ఈ మాట? చంద్రబాబు నాయుడు గారు అన్నారా డైరెక్ట్గా? అది రాయలేదు. లోకేష్ అన్నారా మీకు ఇంగితం ఉందా లేదా అని? అది రాయలేదు. పోనీ రామోజీరావు గారే సొంత స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారంటే అది అర్థం కావట్లేదు. అందరికీ నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా వారిని అవమానిస్తున్నారో, ఏ విధంగా వారిని తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతున్నారో, ఏ విధంగా పదవుల్లో వారికి అన్యాయం చేశారో మనం ఒక్కసారి కానీ గమనిస్తే 5 మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండే పదవుల్ని ఒకే వ్యక్తి కొట్టేశాడు. ఒకే ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఇవాళ ఒక వ్యక్తి కొనసాగుతున్నాడు. అదే వ్యక్తికి సంబంధించినటువంటి అన్న రేపు మంత్రివర్గంలోకి రాబోతున్నాడు. ఇంకొక పార్టీకి సంబంధించిన ఒకరేమో ముఖ్యమంత్రిగా, ఇంకొకరేమో అన్ని శాఖలను నిర్వహించేటటువంటి మంత్రిగా. తన శాఖ విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేసి, వీధిలో వదిలేసి, విద్యాశాఖలో ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ను కూడా నిర్వహించడంలో లోపాభూయిష్టంగా నిర్వహించి పేపర్ ఎగ్జామ్కి వెళ్ళినటువంటి గంటలోనే ఆన్లైన్లో ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి. యూట్యూబ్లో ఇంత దారుణం. అంటే సోషల్ మీడియాలోనే ప్రత్యక్షమైంది అంటే ఆ వ్యవస్థని ఎంత నీరు గార్చివేశాడు, ఆ వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నాడు. ఒక గవర్నమెంట్ స్కూల్స్లో తిండి లేక బిడ్డలు రోడ్డు మీదకి వచ్చేసి వారి భోజనంలో బల్లులు, తేళ్లు, జర్రెలు వస్తున్నాయని రోడ్ల మీద బైఠాయిస్తున్న సంఘటనలు కొన్ని బయటపడుతుంటే, కెమెరాలు పెట్టేసి వీడియో షూట్లు చేస్తున్నటువంటి ఆడబిడ్డల్ని కొన్ని ఉదాంతాలు బయటకు వస్తున్నాయి. ఇంకొక చోట అసలు ఎక్కడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ఇంకొక చోట పైనుంచి ఒక బిడ్డ దూకి, మా నియోజకవర్గానికి చెందినటువంటి బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, ఎర్రగొండపాలెంలోని పుల్లల చెరువు మండలానికి సంబంధించినటువంటి ఒక పిఆర్సీ తాండాకి చెందినటువంటి ఒక బిడ్డ IIITలో మొదటి సంవత్సరం చదువుతూ పైనుంచి కాలేజ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి IIIT మీద నుంచి దూకి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు, అక్కడ సెక్యూరిటీ ఏముంది అనే దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. మళ్ళా ఈ నారాయణ కాలేజెస్లో బిడ్డలు చనిపోతున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. ఇవన్నిటిని వదిలేసి వారికి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక వనరుల మీద పెడుతున్నటువంటి దృష్టి పాలన మీద పెట్టట్లేదనేది స్పష్టంగా కనపడుతుంది. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటే ఇవాళ ఒక ఓసీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక ఓసీ చీఫ్ మినిస్టర్, ఇంకొక ఓసీ మంత్రి, ఇంకొక ఓసీ మంత్రి. ఇప్పుడు మళ్ళీ జనసేనలో నాలుగు ఇస్తారంట కదా. 4 మంత్రి పదవులు తీసుకుంటే 4కి 4 జనసేన పార్టీలో ఓసీలకు కట్టబెట్టినటువంటి పరిస్థితి. గౌతు లచ్చన్న గారి ప్రోగ్రాంకి వెళితే అది పార్టీకి సంబంధం లేనటువంటి విషయం అయితే వారు ఒక బీసీ నాయకుడిగా మంత్రిగా చేసినటువంటి వ్యక్తిగా గౌరవిస్తే తప్పే ఉంది. వెళ్ళకపోవడం మంచిది, వెళ్ళకుండా ఉండాల్సింది వీరు. Yes, correct. వీరు వెళ్ళినా కూడా ఈ రకమైనటువంటి దిగజారుడు మాటలు ఎందుకు? ఏమిటి దానిలో వారికి ఉన్నటువంటి అహంకార ధోరణి? ఎందుకు వారు అంత పెట్టరేగిపోయి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది? కూడా క్షమాపణ ఈనాడు చెప్పుకోవాల్సి పత్రికలో ఈ మంత్రి గారు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది, డైరెక్ట్గా శిరీష్ గారు వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. బీసీలంటే వారికి ఎంత చిన్న చూపో ఈ ఉదాంతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వారికి ఎలాంటి విలువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఉండేది, ఆ నాయకులకు ఉండేది, ఇవాళ ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయారు. కొంతన్నా ఆలోచించి ఇంగితంగాను ఉన్నట్టయితే ఇలా రాస్తారా? ఆ పత్రికకి విలువలు దిగజారిపోతున్నాయి. ఆ పత్రికని కింద పాతాళానికి తొక్కివేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో రాసేటటువంటి రాతలు ఇంగితం మరచి రాస్తున్నట్టుగా కనపడుతుంది. రైట్. రామ్నాథ్ గారు, మీరు ఇది రెస్పాండ్ అయితే ఈ సీనియర్ నేతలే ఇంగితం లేదా అంటూ బీసీల పైన ఎవరు ఈ మాట అన్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారా, లోకేష్ అన్నారా, లేకపోతే ఈనాడు దినపత్రికే డైరెక్ట్గా రాసేసిందా? ఏంటో ఇది అర్థం కాకుండా ఉంది. బీసీ నాయకులకు టీడీపీలో ఉన్నటువంటి గౌరవం ఏ పాటిది? అంటే ఇప్పుడు అది ఎవరి ఒపీనియన్ అంటే వాళ్ళ మొత్తం సమూహం అంతా ఇప్పుడు ఏకతాటి మీదే ఉంటుంది. ఈశ్వర్ గారు వాళ్ళందరూ కలిసి అది నిర్ణయం. సరే, ఇప్పుడు జోగి రమేష్ గారు పార్థసారథి ఆమె ఎమ్మెల్యే గారు కలవడాన్ని వీళ్ళు పెద్దగా తప్పు పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చిన జోగి రమేష్ తో కలిసి మీరు ఎలా వెళ్తారు అని చెప్తున్నారు. అవును, చరిత్రలో కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసినప్పుడు ఎన్టీఆర్ పక్షాన పరిటాల రవి ఉన్నారు. పరిటాల రవి గారు ఈవెన్ బయటకు రా అని చంద్రబాబు నాయుడుకు సవాల్ చేసిన వ్యక్తి పరిటాల రవి గారు. ఆ తర్వాత పరిటాల రవి గారితో కలిసి ట్రావెల్ అవుతున్నారు కదా. అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలేసి టీడీపీలో చేరడానికి కరెక్ట్ గా ఏడాది ముందు అనంతపురం జిల్లాకు వచ్చి జేసీ కుటుంబం నరరూప రాక్షసులు, వీళ్ళు మొత్తం టీడీపీ కార్యకర్తల్ని హత్య చేస్తున్నారు, వీళ్ళు అంతు చూస్తామన్నారు. ఆ తర్వాత వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు కదండి. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డితో ట్రావెల్ అవుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని ఈ మొత్తం ప్రజలందరికీ ముందు పెట్టి బాగా బదనాం చేసిన వ్యక్తులు ఇద్దరండి. ఒకరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, 2 మన నాదెండ్ల భాస్కర్ రావు గారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎలక్షన్లకు ముందు యూట్యూబ్ లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చెప్పిన మాటల్ని రిపీట్ చేయలేనంత స్థాయిలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి సంబంధించి. మరి నాదెండ్ల మనోహర్ గారిని పక్కన క్యాబినెట్ లో పెట్టుకొని రన్ అవుతున్నారు కదండి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలన్న పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారు ఎవలా తనతో సహా హరికృష్ణతో సహా అందరినీ ఎలా ఎలా వాడుకొని వదిలేశారు అన్నది క్లియర్ గా రాశారు. మరి ఇప్పుడు ఆయనతో కూడా కలిసిపోయారు కదండి. పురంధేశ్వర్ గారితో కలిసి కూటమిలో ఉన్నారు కదండి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కదండి. కరెక్ట్. ఇలా చెప్తూ పోతే ఎంతో మందితో ఓసీ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరితోనూ చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్ళారు. కానీ జోగి రమేష్ గారు అన్నది వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా, అది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం అని. అంటే ఇక పైన గౌడ సంఘం కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు, ఎవరైనా సరే, కమ్మ సంఘం కావచ్చు, రెడ్డి సంఘం కావచ్చు, ఒక వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిలవాలి అంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏమైనా డిస్ప్యూట్ ఉందా అన్నది చూసుకొని ముందుకు వెళ్ళాలా? లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా ఒక కులానికి సంబంధించిన నాయకులు వస్తే ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ కులం నాయకులు వెళ్ళకూడదని చెప్పదలుచుకున్నారా? ఈరోజు ఈనాడు పత్రికలో మరి ఇంకో పత్రిక అలాంటి హెడ్లైన్ పెట్టింటే ఆలోచించవచ్చు. కానీ ఈనాడు లాంటి పత్రిక కూడా మీకు ఇంగితం లేదా అన్నట్టే అది ఒక ఫ్రస్ట్రేషన్ కనపడుతోంది. మీరు ఇంకా గమనిస్తే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో సీనియర్ అనలిస్టులు కూడా దీని మీద విశ్లేషణ ఏం చేస్తున్నారంటే, అసలు పార్థసారథి లాంటి వ్యక్తి మనకు అవసరమా, ఇలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారండి. ఇంకా వాళ్ళనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్షన్లకు ముందు తీసుకున్న కొందరందరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని లెక్క చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి వాళ్ళ దగ్గర అడుక్కునే పరిస్థితి వచ్చేసింది. వీళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు, వీళ్ళు అవసరమా అని ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. అంటే ఓడ దాటడం అదే, అంటే గట్టు చేరడం వరకు ఓడ మల్లన్న, గట్టు చేరిన తర్వాత గోడి మల్లన్న అన్నట్టు ఎన్నికల ముందు ఎవరెవరు వస్తారా వాళ్ళందరినీ కలుపుకొని ఏదోలా మనం ముందుకు వెళ్ళాలని వెళ్ళిన వాళ్ళు
ఈ రోజు హఠాత్తుగా బీసీ నాయకుల్ని అందరినీ వీళ్ళకి ఇంగితం లేదా? ఎందుకంటే సార్ 3 రోజుల క్రితం ఈశ్వర్ గారు మెగా కృష్ణారెడ్డి గారిని ఎన్ని విధాలుగా ఎలక్షన్ల ముందు బదనాలు చేయాలో అన్ని విధాలుగా చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఆయనకు జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రాజెక్టులు కాంట్రాక్ట్ అన్ని కట్టబెడుతున్నారని చెప్పారు. కానీ అంత ముందుకు వెళ్తే పట్టిసీమ ప్రాజెక్టు కట్టింది కూడా మెగా కన్స్ట్రక్షన్ కంపెనీనే. ఆ సమయంలో 300 కోట్ల రూపాయలు ముడుపులు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దానికి కౌంటర్ లేదు. మొన్న 2 రోజుల క్రితము కృష్ణా జిల్లాలో మెగా కృష్ణారెడ్డి గారి సొంతూరులో ఆయన కట్టించిన వెంకటేశ్వర స్వామి గుడిలో ఏదో ఉత్సవాలు జరుగుతుంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్లి మెగా కృష్ణారెడ్డి గారి దంపతులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారే కానీ ఇంగితం లేదా? మొన్నటి వరకు మెగా కృష్ణారెడ్డిని ఇలా అన్నారు, ఈ రోజు మీరు ఎలా పోతారని మాత్రం స్పందించడం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పార్థసారథి గారిని, గౌతమ్ శిరీష గారిని వాళ్ళు నిజంగా చెప్పాలంటే దాంట్లో ఎవరి తప్పు లేదండి. ఎందుకంటే వాళ్ళు కుల సంఘం తరఫున పిలిచారు, వైసీపీ నుంచి ఈయన వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు వచ్చారు. దాన్ని కూడా నారా లోకేష్ వివరణ తీసుకోవడం ఒకటైతే అప్పటికప్పుడు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తున్నానని, పార్థసారథి గారు ఏమి ఇప్పుడే కొత్తగా ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు, ఆ ప్రెస్ మీట్ లో ఆయన హావభావాలు చూస్తే ఎంత స్ట్రెస్ అయ్యారనేది కనపడుతుంది. ఇక ఆమె మాట్లాడుతున్నారు శీర్ష, పోతుల సునీతాన్ని మీరు తెలుగుదేశం పార్టీలో తీసుకోవాలని ప్రయత్నాలు జరిగాయి, ఆమె చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించారు, నేను వ్యతిరేకించాను, నా కమిట్మెంట్ ఉంది కాబట్టి నేను వ్యతిరేకించాను, ఫస్ట్ వ్యతిరేకించింది నేనే, అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకోకూడదు అని నేను అంటున్నాను అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మేము కరెక్ట్ గానే ఉన్నాము, మీరే తప్పులు చేస్తున్నారని కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. అది ఇదంతా ఏంటంటే ఒక్కొరి విధంగా ఒక్కొరి విషయంలో ఒక్కోలాగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం బిహేవ్ చేస్తోందేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. ఈశ్వర్ గారు, శర్మ గారు, చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి కేసుల విషయంలో ఆ కేసుల్ని ఏదో ఒక రకంగా ఎత్తేయడానికి, అంటే తప్పుడు వాంగ్మూలాలు ఎలా నమోదు చేయాలి, న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి, ఇలాంటి వాటికి సంబంధించి సాక్షులను ఎలా వేధించాలి, ఇలా అంశాలకు సంబంధించి ఢిల్లీ నుంచి ఒక సీనియర్ న్యాయవాదిని పిలిపించి ఇక్కడ పోలీస్ అధికారులకు ఒక తర్ఫీదు ఇస్తున్నారు, ఇలా చేయండి, ఈ మార్గంలో వెళ్తే ఈ కేసులు నీరుగారిపోతాయి అనని. అలా చేయొచ్చా? ఇలాంటి మార్గాలు కూడా ఉంటాయా? ఫస్ట్ దీని గురించి మాట్లాడితే అసలు చంద్రబాబు నాయుడు గారు తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది మాట్లాడుకుందాం. దానికి ముందు ఈ ఇంగితం లేదా అనే దాని మీద కూడా రెండు సెంటెన్సెస్ చెప్తానండి. తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారు మోడీని ఎన్ని మాటలు అన్నారో, అమిత్ షాని చెప్పులతో కొట్టించారో చేశారో అందరికీ తెలుసు. మళ్ళీ ఏ ఇంగితం ఉందని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు కలిశారో చెప్పాలి. అట్లానే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ని ఎన్ని మాటలు అన్నారో తెలుసు, వాళ్ళ అమ్మని తిట్టారు, చేశారు, జీవితంలో వదిలిపెట్టను అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఏ ఇంగితం తోటి వాళ్ళతో వెళ్ళి కలిశారో చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి వీరికి ఇంగితం ఉంటే అప్పుడు కింద వాళ్ళకు ఉందో లేదో ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు చేసేవన్నీ వీళ్ళు చేస్తారు, రాజకీయం కోసం వీళ్ళు ఏదన్నా చేయొచ్చు. కానీ ఆ కింద వాళ్ళు ఎవరన్నా ఏదన్నా చేస్తే దాన్ని తట్టుకోలేము అనేది వాళ్ళకు ఒక సిద్ధాంతం, వీళ్ళకి ఒక సిద్ధాంతం చెప్పాల్సింది చెప్పారు. అంత చులకన బీసీలు అంటే వాళ్ళకి అంతేనండి. వాళ్ళు ఏది చేసినా కరెక్టే, వాళ్ళ కింద వాళ్ళు బీసీలు ఎవరు ఏది చేసినా సరే తప్పు అన్న విధంగా ఆ వ్యాఖ్యలు రాయటం తప్పు అనేది నా అభిప్రాయం. అది చెప్పాను. ఇంకొకటి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ న్యాయవాదిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తన కేసులు ఎట్లా ఏ విధంగా చేయాలి అంటే, లీగల్ గా అయితే కనుక కోర్టుల్లో విత్డ్రా చేయడానికి హైకోర్టు ఒప్పుకోదండి. పోలీసులకి ఏ విధంగా వాళ్ళు డ్రాప్ అవుట్ చేయాలి కేసుని అంటే, ఆ కేసుని విచారణకి వీళ్ళే పిలిపిస్తారనమాట. వీళ్ళే పిలిపించి విచారణకు వచ్చినప్పుడు పోలీసులు డైరెక్ట్ గా ఈ కేసులో సాక్ష్యాలు లేవండి అని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇండైరెక్ట్ గా ఏ విధంగా సహాయం చేయొచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉండొచ్చు అండి. ఆ సిబిసిఐడి వాళ్ళకి ఆ ఉన్న ఫైల్స్ లో ఈ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఫైల్స్ అన్ని తీపిచ్చి, ఏ కేసులో ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందనుకోండి అక్కడ ఈడీ అటాచ్మెంట్లు ఇచ్చింది, ఆ ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీ కేసులు, టీడీపీ ఆస్తులు కానీ ఎక్కడ అటాచ్ చేయలేదు. ఆ కేసులో ఏ విధంగా చేయాలి, అట్లా ప్రతి కేసుకి కూడా వాళ్ళు కేసు నీరు గార్చడం కోసం ఇంత దూరం ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా ఎగ్జాంపుల్ గా స్కిల్ కేసే తీసుకున్నారు సార్, ఎగ్జాంపుల్ గా స్కిల్ కేసు తీసుకున్నారు. ఇదే కేసులో ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి, ఆయన అరెస్ట్ అయ్యారు, రిమాండ్ ఉన్నారు. తర్వాత ఈ కేసుకు సంబంధించి ఈడీ కొందరిని అరెస్ట్ చేసింది కూడా, కొన్ని అరెస్టులు కూడా జరిగాయి ఈ కేసుకు సంబంధించి, ఈడీ అరెస్టులు కూడా జరిగాయి.
ఇంత జరిగిన తరువాత దీని నుంచి సులభంగా బయటపడిపోతాం, దీన్ని నీరు గారుస్తామని అనుకుంటే ఈ మార్గాలు ఉంటాయా నిజానికి? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఈ 4-5 ఏళ్లలోపే ఈ కేసులన్నీ కూడా క్లోజ్ చేసేయాలి చట్టపరంగా. ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవు, ఈ కేసులు కొట్టివేయడానికి అర్హమైన కేసులేనని చెప్పి ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు మొదటి స్టెప్ వేశారండి. ఆ మొదటి స్టెప్ లో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఆ ఈడీ వాళ్ళని పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారికి అగెనెస్ట్ గా ఏదన్నా ఉన్నాయా, మీరేం అటాచ్మెంట్లు చేశారా అని అడుగుతారు. ఈడీ తరపు న్యాయవాదం ఏం లేవండి, మేమేం చేయలేదండి అని ఆయన చెప్తాడు. అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి అగెనెస్ట్ గా మీ దగ్గర ఆధారాలు ఏమీ లేవు, ఏమీ లేవు సార్. అట్లాగా ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా సిబిఐ వాళ్ళని కూడా అడుగుతారు, ఎవరు ఏమి ఆధారాలు లేవంటున్నారు కాబట్టి ఈడీ సిబిఐ వాళ్ళే, లేదంటే సిబిసిఐడి అయిన మేము ఆంధ్రప్రదేశ్ లో ఉండే మేము ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకురాగలము, చేయగలము అని అంటారు. అక్కడ కంప్లైనెంట్ ఎవరు ఉన్నారండి? గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా, చేశారా అని అడుగుతారు. క్లియర్ కట్ గా ఉన్నాయి సాక్ష్యాలన్నీ కూడా. ఆడిట్ రిపోర్ట్ ఉండటం కానీ, ఆడిట్ రిపోర్ట్ ని మ్యానిపులేట్ తొక్కి పెట్టి వారి స్టేజ్ లో వారే ఫైల్ క్లియర్ ఉన్నాయి, కానీ అక్కడ ఈ కమ్స్ అక్కర్లేదు అని చెప్పేసి ఆ విట్నెస్ ని తీసేసి కేసు ముందుకు వెళ్తారు. అప్పుడు ఆ కేసుని ప్రూవ్ చేయడానికి పోలీసులు వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆధారం, గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అతను ఒకటి సాక్షిని తీసేస్తే చెందితే ఆటోమేటిక్ గా ఆ కేసు నిర్గార్చండి. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఉందనుకోండి, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆస్తులు కొన్న వివరాలు అవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయండి. సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర నుంచి అక్కడ అన్ని చోట్ల నుంచి వస్తున్నాయి. దాన్ని ఏదైతే కలెక్ట్ చేయాలో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర కలెక్ట్ చేయరండి. అట్లాగే గతంలో హెరిటేజ్ ఫుడ్ వాళ్ళని అడిగారు, అమ్మ మీరు ఏమేమి ఆస్తులు కొన్నారు, ఎక్కడెక్కడ కొన్నారు, మీరు ఇంటర్నల్ గా రాసుకున్న మినిట్స్ బుక్స్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు, చేయలేదు. ఇప్పుడు ఎట్లాగో హెరిటేజ్ వీళ్ళు అడగరు, చేయరు కాబట్టి ఆ మినిట్స్ బుక్స్ ఇన్వెస్టిగేషన్ లోకి రావు. ఆటోమేటిక్ గా ఆ కేసు నీరు గారిపోతుందండి. ఇంకా ఫైబర్ నెట్ కేసు అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రాత్రికి రాత్రే అన్ని క్లియరెన్స్లు ఇప్పించుకొని ఫైబర్ నెట్ కేసులో అతని కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఈ కేసులో ఆ కేసుకి ప్రథమ సాక్ష్యాలు అయినటువంటి ఆల్రెడీ పుట్టుకతోనే దాన్ని చెరిపివేసే ప్రయత్నం వీళ్ళు అధికారంలోకి రాగానే చేశారని చెప్పేసి అధికారులు ఫైల్స్ అన్ని తాళాలు వేసి సిబిసిఐడి కార్యాలయాలు అన్ని కూడా క్లోజ్ చేసేసి, అంటే ఒక అధికారి వెళ్ళిపోయేటప్పుడు ఇంకో అధికారికి అన్ని సొంతకాలు పెట్టి ఏమేమి ఉన్నాయి ఏంటని క్లియర్ బుక్ లో రాసుకొని చేసుకొని తీసుకోవాలండి. అట్లాంటి ప్రక్రియ ఎక్కడ జరగకుండా వాళ్ళందరినీ సస్పెండ్ చేసేసి వాళ్ళందరినీ మూల కూర్చోబెట్టేసి కొత్త అధికారులతో తాళాలు తెరిపించారు. తాళాలు వేసిన వాళ్ళు ఎవరో తెలియదు, తాళాలు తీసిన వాళ్ళు ఎవరో తెలియదు, ఏ ఫైల్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు. అంటే అందులో ఉన్న సాక్ష్యాధారాలన్నీ ఆల్రెడీ మాయమైనా సరే యాక్షన్ తీసుకోవడానికి, కంప్లైంట్ చేయడానికి, చర్య తీసుకోవడానికి ఎవరూ లేరండి. అలా ఆటోమేటిక్ గా ప్రతి కేసులో కూడా నీరుగార్చే ప్రయత్నం ఆల్రెడీ మొదలైందండి. రైట్. చంద్రశేఖర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు అవకాశాలు ఏ రకంగా ఉంటాయి. అందుకే ఒక ఢిల్లీ నుంచి ఒక సీనియర్ న్యాయవాదిని పిలిపించుకొని మరి ఎలా నీరుగార్చే ప్రయత్నం చేయొచ్చు, అందుకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి, మార్గాలు అయితే ఉంటాయి. ఎందుకంటే తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయటము ఇవన్నీ కూడా ఉంటాయి. న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి మార్గాలు అనుసరించాలి అనే దానికి సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, చాలా వరకు ఇలాంటి కేసుల్లో అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పైన పెట్టిన కేసులు ఆయన నిందితుడిగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ కేసుల్ని పక్క రాష్ట్రానికి బదిలీ చేసి అక్కడ విచారణ చేస్తే ఎలా ఉంటుందనేది ఒక డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే జయలలిత కేసులు చూసాం మనం. అమిత్ షా గారి పైన కూడా గుజరాత్ నుంచి పక్క రాష్ట్రంలో ఎక్కడో జరిగింది, జయలలిత కర్ణాటకలో జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఓటుకు నోటు కేసు కూడా దానిపైన కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది, దాన్ని కూడా పక్క రాష్ట్రంలో ఎక్కడైనా విచారణ చేయాలి అని. అట్లాంటిది ఏమైనా అడిగేటటువంటి అవకాశం ఉంటుందా? అలాంటప్పుడే కదా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఖచ్చితంగా సార్. చంద్రబాబు నాయుడు గారు తనే పాత్రధారిగా, సూత్రధారిగా తను నడిపించినటువంటి అవినీతి భాగవత కేసులు ఆధారాలతో సహా సిఐడి ఒక స్పెషల్ దర్యాప్తు సిట్ వేసి వారు ఆధారాలు సేకరించిన దాన్ని బట్టే 52 రోజులు వారికి శిక్ష కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది, జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
అనేక కేసులు సెంట్రల్ సంస్థలైనటువంటి కేంద్ర సంస్థలైనటువంటి వారు కూడా దానిలో అవినీతి జరిగిందని నిగ్గు తేల్చారు. నిగ్గు తేల్చి అనేక మందిని అరెస్టులు చేశారు. సో ఇలాంటి కేసుల్లో తను బెయిల్ తెచ్చుకున్న తర్వాత సిఐడి డిసెంబర్ 2023లో తన బెయిల్ రద్దు చేయమని అధికారులను బెదిరించారు. కాబట్టి రెడ్ బుక్ పేరుతోటి మేము వస్తే మీ అంతు తేలుస్తాం, మీ తాట తీస్తాం, మిమ్మల్ని మీరు ఎలా ఉంటారో చూస్తాం ప్రభుత్వంలో అని చెప్పిన విధంగానే వారు ఈరోజు అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. అక్రమంగా బియ్యాన్ని రవాణా చేస్తూ ఇదే కూటమి నేతలు సాగిస్తున్నటువంటి అక్రమ పీడిఎస్ రైస్ దందాని చేస్తుంది ఎవరు? ఈ నేతలు, కూటమి నేతలు. పట్టుకుంది ఎవరు? కలెక్టర్ గారు. కలెక్టర్ గారు పట్టుకున్న దాని మీద పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మళ్ళీ అధికారులనే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వ్యాపారం చేస్తుంది కూటమి నాయకులు, దాన్ని తరలిస్తుంది కూటమి నాయకులు, పట్టుకుంది అధికారులు. అదే అధికారులను మళ్ళీ బదలాయించేటటువంటి ప్రయత్నం. అంటే అక్రమాలకి అడ్డుగా ఉండేటటువంటి అధికారులని బదిలీ చేసి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరి మీద కేసులు. 8 కేసులు నా మీద కూడా ఇప్పటివరకు పెట్టడం జరిగింది. 8 కేసులు, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 8 కేసులు పెట్టడం జరిగింది. అన్నిటికీ ఏది ప్రశ్నించినా కేసు. దానికి కూడా కేసు. ఏమీ లేదు. సార్ ఈరోజు ఏముంది? ఇవాళ తిరువూరు ఎమ్మెల్యే బయటకు వచ్చేసి బెల్ట్ షాపులు నడుస్తున్నాయని చెప్తున్నారు. హోంమంత్రి గారు సక్రమంగా విధులు నిర్వహించట్లేదని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ ఇదే బీసీ నేతల్ని అదే లోకేష్ గారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, తిడుతున్నటువంటి పరిస్థితి, దబాయిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనే దానికి ఇవి కాదా బెస్ట్ ఎగ్జాంపుల్స్? చంద్రబాబు నాయుడు గారు సాగించినటువంటి కుంభకోణాలు, ఏదైతే రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు చేసిన దానిలో 1000 ఎకరాల భూములు చేతులు మారినాయి. అసైన్డ్ భూములను కూడా తెలుగుదేశం నాయకులు కొట్టివేశారు. సో ఆ భూములకు సంబంధించినటువంటి కేసు నుంచి కూడా బయటపడేటటువంటి ప్రయత్నం. ఇదే ఫైబర్ నెట్కి సంబంధించి చాలా క్లియర్గా ఆధారాలతో సహా అవినీతి బయటపడింది. స్కిల్ కేసులు అయితే పక్కన గుజరాత్లో పెట్టినటువంటి పెట్టుబడులకి ఇక్కడ ప్రభుత్వం చెల్లించినటువంటి చెల్లింపులకి చాలా వ్యత్యాసం ఉంది. దాదాపుగా పంపి చెల్లించినటువంటి ప్రతి రూపాయి కూడా మళ్ళీ పక్కదారిలోకి తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చినట్టుగా ఆధారాలతో సహా దొరికిపోయారు. ఇవాళ వారికి పదవుల ఆశ చూపించి, పెద్ద పెద్ద పదవులు ఆశ చూపించి, తాయిలాల ఆశ చూపించి ఈ కేసుల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది వాస్తవం. దీన్ని ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి. ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐకి అప్పగించి ఒక న్యాయస్థానానికి సంబంధించిన ఆధ్వర్యంలో దీనికి ప్రత్యేక బృందం కేటాయించి, ఇది కేంద్రం కూడా వాళ్ళదే కదా, నిజంగా తప్పు చేయకపోతే భయపడాల్సిన పనే ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఇదే విషయం పైన సీనియర్ పాత్రికలు తిలక్ గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు, ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐకి అప్పగించండి. అసలు చంద్రబాబు నాయుడు గారే అడగచ్చు కదా, ఒకవేళ అయితే కడిగిన ముత్యంలా బయటకు వస్తా, నేను ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపుతో నా పైన పెట్టిన కేసులు వైఎస్ఆర్సీపీ పెట్టింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, నేను సిబిఐకి అడుగుతున్నా, సిబిఐ విచారణ చేయాలి, చేసి నిగ్గు తేల్చాలి అని అడగచ్చు కదా. దొంగే తన మీద ఎంక్వైరీ వేయమని కోరుకుంటారండి? దొంగతనం చేయకపోతే కోరుకుంటారు. నేను నిర్ధారించట్లేదు, కోరుకోవట్లేదు అంటే అనుమానం ఉంది అంటున్నాం. ఓకే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తప్పు చేయకపోతే మీరు అన్నట్టుగా వారే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవాలా, కడిగిన ముత్యంలాగా బయటకు రావాలా, ఇక్కడ జరిగినటువంటి అవినీతి భాగోతాలని బయట పెట్టాలా, అక్కడ జరిగిన రిజిస్ట్రేషన్లు ఎన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు వారి పేరు మీద చేయబడ్డాయో చెప్పాలి. ఇవన్నీ వారు బయట పెట్టాలి. ఎందుకు రింగ్ రోడ్ అలైన్మెంట్ని అంత వ్యయం పెరుగుతున్నా కూడా మార్చారో చెప్పాలా, ఎందుకు హెరిటేజ్ భూముల్ని తక్కువ ధరకి వారికి కట్టబెట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసైన్డ్ భూములు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. అలాంటివి ఎందుకు చేతులు మారాయి, ఎందుకు రిజిస్ట్రేషన్లు జరిగాయి? ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? సో ఇవన్నీ చెయ్యాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి, అవినీతి చేయకుండా ఉండాలి. చెయ్యకపోతే ఖచ్చితంగా అడుగుతారు. చేశారు కాబట్టి, చేసి బయటకి రాకూడదు అనుకుంటున్నారు కాబట్టి అడగట్లేదేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి అంటున్నాం. అందుకే ఈ దర్యాప్తుని సిబిఐకి అప్పగిస్తే ఇది జరుగుతుందనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే సిఐడి వారు వేసినటువంటి బెయిల్ రద్దు కేసులో ప్రభుత్వం
సహకరించట్లేదని, ఆ లాయర్లు సుప్రీంకోర్టులో అటెండ్ అవ్వట్లేదని ఇప్పటికి 2 సార్లు ఆ కేసుని వాయిదా వేశారు. ఇప్పుడు మళ్ళీ 22వ వారంలో ఆ కేసు ఉంది. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు వారికి సహకరించకపోతే, సుప్రీంకోర్టుకి సహకరించకపోతే దర్యాప్తు ఎలా జరుగుతుంది, దానిలో నిజం ఎలా బయటకు వస్తుంది అనేదే కదా. రైట్. ఎస్, ఇదే కేసుకు సంబంధించి రామ్నాథ్ గారు, ఈ కేసుకు సంబంధించి 15 అక్టోబర్ 15న కూడా కొన్ని ఆస్తులు అటాచ్ చేయడం జరిగింది ఈడీ స్కిల్ కేసుకు సంబంధించి. బోగస్ ఇన్వాయిస్లు, విదేశాలకు నిధుల తరలింపు. ఒకసారి ఈడీ ట్వీట్ ఒక్కసారి స్క్రీన్ పైన చూపెట్టరా. అందులో క్లియర్గా ఏముందంటే సార్, మొత్తంగా అప్పుడు ఆ రోజు ఏది మనకి అక్టోబర్ 15న 23.54 కోట్లు అటాచ్ చేశారు. 23.54 కోట్లు అటాచ్ చేశారు. ఇక్కడ క్లియర్గా రాశారు, ఈడీ హైదరాబాద్ హ్యాస్ ప్రొవిజనల్లీ అటాచ్ ఇమూవబుల్ అండ్ మూవబుల్ ప్రాపర్టీస్ అమౌంటింగ్ టు ₹23.54 crores under the provisions of the PMLA 2002 in a case relating to misuse of funds in the Andhra Pradesh State Skill Development Corporation Siemens project. The said project was meant to promote skill development and entrepreneurship in Andhra Pradesh. చాలా క్లియర్గా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి వీళ్ళ ఆస్తులు అటాచ్ చేయడం జరిగింది. సీమెన్స్ నాటి ఎండి ఆస్తులు 23 కోట్లు అటాచ్ చేశాము. ఇదివరకే 31 కోట్లు అటాచ్ చేస్తున్నారు. మొత్తం కలిపి 54 కోట్లు అటాచ్మెంట్ జరిగింది. తర్వాత ఈ కేసులకు సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి ఇంకో ట్వీట్, అంటే గతంలో 1 ఏడాది క్రితం అరెస్టులకు సంబంధించి ఇంకో ట్వీట్ ఉంటుంది. ఒకసారి ఆ ట్వీట్ కూడా ఒకసారి పెట్టండి. ఈడీకి సంబంధించింది. ఈడీ హ్యాజ్ అరెస్టెడ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ alias సుమన్ బోస్, ex-MD of Siemens Industries Software India Private Limited, Vikas Vinay Kanvelkar, Design Tech Systems Private Limited, Mukul Chandra Agarwal, ex-Financial Advisor. వీళ్ళని అరెస్ట్ చేశామన్న విషయం కూడా చెప్పింది. రామ్నాథ్ గారు, కేసు ఇంత దూకుడుగా కొనసాగుతూ ఉంటే, ఇక్కడ ఆస్తుల అటాచ్మెంట్ జరుగుతూ ఉంటే, ఈడీ అరెస్టులు జరుగుతూ ఉంటే, అంత ఈజీగా ఈ కేసు నుంచి బయట పడిపోయేటటువంటి మార్గం ఉంటుందా? ఇది అర్థం కాని విషయంగా మారింది. ఈశ్వర్ గారు, సింపుల్ గా సామాన్యులందరికీ అసలు ఈ స్కామ్ జరిగిందా లేదా అన్నది. స్కామ్ అయితే జరిగింది. ఈడీ అయితే మొన్న రీసెంట్ గానే, ఇదేదో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాదు, ఎవరు కాదు, ఈవెన్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈడీ పరిధిలో ఏముండదు. ఈడీ పరిధిలో స్కామ్ జరిగింది, ఆస్తులు అటాచ్ చేశామని చెప్పారు. తొలి నుంచి కూడా చూస్తే ఈ కేసులో ఒక పద్ధతి ప్రకారం నీరుగార్చేలా, అసలు ఈ కేసే లేదన్న అపోహ ప్రజల్లో సృష్టించేలాగా వ్యవహారం నడుస్తూ వచ్చింది. మీరు గమనిస్తే ఈ కేసు పెట్టినప్పుడు కూడా ఈశ్వర్ గారు, నేను తప్పు చేయలేదు, ఈ స్కామ్ జరగలేదని చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళలేదు. గవర్నర్ పర్మిషన్ లేదు కాబట్టి నా మీద దర్యాప్తు చేయడానికి వీలు లేదు అంటూ వెళ్ళారు. అది ఒక ప్రొసీజర్. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఈ రీసెంట్ గా ఆ ఆస్తులు అటాచ్ చేసినప్పుడు ఈడీ దాన్ని అడ్డు పెట్టుకొని మొత్తం చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చేశారని ప్రచారం చేశారు. ఇప్పుడు ఒక కేసులో 4 నిందితులు ఉన్నారు ఈశ్వర్ గారు. ఒక 2 ఆస్తులు అటాచ్ చేసి మిగిలిన వాళ్ళ గురించి ప్రస్తావించకపోయినంత మాత్రాన వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేసినట్లు, వాళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చేసినట్టు ధృవీకరించినట్టు అవుతుందా? కాదు. ఒకటి, అదే రోజు మీరు బాగా గమనిస్తే ఒక పత్రికలో, తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని పేరున్న ఒక పత్రికలో, వీళ్ళ ఆస్తులు అటాచ్ జరిగిన మరుసటి రోజే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చేసింది ఈడీ అని రాశారు. ఒక ఆంగ్ల దినపత్రిక కూడా రాసింది. ఆ కింద పేరాలోనే ఇంకోటి రాశారు. మళ్ళా ఎవరు చెప్పారు మాకి అంటే, మా పత్రికకు, వాళ్ళంటే పేరు రాసుకొని మరి, మా పత్రికకు ఈడీలోని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి మీద ఈడీ క్లీన్ చిట్ ఇస్తే విశ్వసనీయ వర్గాలు చెవులో ఫోన్ లో చేసి చెప్తారండి, ప్రకటన ఇస్తారు కదా. సింపుల్. దీంతో పాటు ఇప్పటికే దీన్ని సిబిఐకి అప్పగించాలి అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన వెళ్ళారు. ఫస్ట్ ఇలా జరిగేస్తుంది అని ఊహించారేమో కానీ ఈ కేసు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మహారాష్ట్రలో లింకులు ఉన్నాయి, గుజరాత్ లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి దీన్ని సిబిఐకి అప్పగించాలని ఆయన ఒక పిటిషన్ వేశారు. మరి దాని స్టేటస్ ఏందో తెలియదు. తిలక్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు, మొత్తం వ్యవస్థ అంతా ఆయన చేతిలో ఉంది, సిఐడి వాళ్ళని అందరినీ బెదిరిస్తున్నారు కాబట్టి ఆ కేసు డైరీలన్నీ కోర్టులు స్వాధీనం చేసుకునేలాగా ఆదేశాలు వేయండి అని తిలక్ గారు వెళ్ళారు. అక్కడి వరకు అసలు ఈ స్కామ్ జరిగిందా లేదా అని 4 పాయింట్లు ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది ఈశ్వర్ గారు. ఈ ప్రాజెక్ట్ ఏంది? సీమెన్స్ తో ప్రభుత్వం ఒప్పందం. యాక్చువల్లీ ఏం చెప్పారు స్టార్టింగ్ లో, మనం ప్రభుత్వం కేవలం 10% నిధులు ఇస్తే చాలు, సీమెన్స్ సంస్థ 90% నిధులు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా, అంటే ఉచితంగా 90% నిధులు ఇస్తోంది అని చెప్పారు. ఇలా ఎందుకు చెప్పారు అంటే, ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలి అనుకుంటే టెండర్లు పిలవాలి ఓపెన్ గా. అవును. కానీ
అదే సమయంలో ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ ఉచితంగా గ్రాంట్ ఇచ్చి మరి ప్రాజెక్టు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మాత్రం టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ సిమెంట్స్ ప్రాజెక్టును ఈ విధంగా ఓకే చేసుకోవడానికి అసలు టెండర్ల ప్రక్రియ లేకుండా ఎవరు పోటీకి రాకుండా వాళ్ళకి అప్పగించడం కోసం జీవోలో ఏం చెప్పారు, 90% వీళ్ళు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఉచితంగా 90% నిధులు ఇస్తారని జీవోలో చెప్పారు. ఎంఓయూలోకి వచ్చేసరికి మాత్రం 90% వీళ్ళు నిధులు ఫ్రీగా ఇస్తారన్నది లేదు. ప్రభుత్వం 371 కోట్లు ఇస్తుందని చెప్పారు. అంటే ఆ ఉద్దేశం ఏంటి, కావాలని మిగతా సంస్థలు రాకుండా ఈ సంస్థకే ఈ డబ్బులన్నీ అప్పగించాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఒక టెండర్ చేశారు అన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా విచిత్రం, ఎంఓయు ఇన్ని కోట్ల రూపాయల, వందల వేల కోట్ల రూపాయల ఎంఓయు జరిగినప్పుడు డేట్ అయ్యారా అండి ఎంఓయులో? సంతకాలు, సాక్షి సంతకాలు లేవు ఈశ్వర్ గారు. అంటే ఆ రోజు కరెంటు పోయింది, సుమన్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే కరెంటు పోయింది, చీకట్లో నేను పెట్టలేకపోయాను అన్నారు, కొవ్వొత్తులు తెచ్చిపెట్టారు అని అన్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే పశువులకు గడ్డి కోసం అన్నట్టుగా ఉంది. నమ్మే వాళ్ళు నమ్మచ్చు నిజంగానే ఆ రోజు కరెంట్ పోయిందేమో అని. కానీ 100 కోట్ల ప్రాజెక్టు, విలువైన ప్రాజెక్టు మీద సంతకాలు చేసినప్పుడు, ఎంఓఏ జరిగినప్పుడు కరెంటు పోయిందని చెప్పేసి అట్లా బ్లాంక్ గా వదిలేసి వెళ్తారా? ఇక్కడ తెలిసిపోతుంది అలా. మొబైల్స్ ఉంటాయి కదా, క్యాండిల్స్ దాకా ఎందుకు, మొబైల్స్ ఉంటాయి కదా, మొబైల్ లైట్లన్నా ఆన్ చేసుకోవచ్చు కదా, క్యాండిల్స్ అని చెప్పారు ఆయన. అంటే అదంతా అబద్ధమని నాకు అర్థమవుతుంది మనకి. అంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి ఉంటాయి. అంటే ఫోన్ లాయర్ కాబట్టి క్వశ్చన్ వేశారు, నేను ఆన్సర్ చెప్తున్నా. సుమన్ కన్వెల్ గా, ఆయన పేరు సుమన్ బోస్. ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండొచ్చు, బ్యాటరీ లేదు, ఛార్జింగ్ లేదు. ఇంకోటి కూడా ఇబ్బంది ఉంటుంది, సెల్ ఫోన్ ఆన్ చేసి చేస్తే సంతకాలు చేయాల్సి ఉంటుంది, డేట్ వేయాల్సి ఉంటుంది. ఆ ఇబ్బంది ఉండకూడదని వాళ్ళు ముందుకు వెళ్ళినట్టుగా ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఏం చేశారు, సిమెంట్స్ వాళ్ళకు 371 కోట్లు ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన ఇచ్చినప్పుడు అప్పుడు ఫైనాన్షియల్ సెక్రటరీ సునీత గారు అభ్యంతరం చెప్పారు. అసలు ఇది కొత్త ప్రాజెక్టు, వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు 90% గ్రాంట్ ఇస్తామని చెప్పారు, కానీ వాళ్ళు ₹1 ఇవ్వకుండా మొత్తం మన ప్రభుత్వానికి సంబంధించిన నిధులు మాత్రం ఫస్ట్ రిలీజ్ చేయాలంటున్నారు. అలా వద్దు, ఒక్కో క్లస్టర్ నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళా క్లస్టర్ కి నిధులు ఇద్దాము అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యారు. పివి రమేష్ గారు కూడా అభ్యంతరం చెప్పారు ఫస్ట్. కానీ ఆయన ఒక నోట్ రాసేశారు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద పదే సమీక్షలు జరిపారంట, ఆయన నిర్ణయం తీసుకున్నారంట, నిధులు విడుదల చేయాల్సిందిగా ఆదేశించారంట, నాకు సిఎస్ గారు చెప్పారు, అందుకే నేను కూడా ఆమోదిస్తున్నానని ఆయన నోట్ రాశారు, నోట్ ఫైల్ లో రాసేశారు. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా. మొత్తం 13 చోట్ల చంద్రబాబు నాయుడు గారు సంతకాలు కూడా పెట్టారు. ఇది ఇప్పుడు కాదు, 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉన్నప్పుడు ఒక విజిల్ బ్లోయర్ ఇది మీ రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సెల్ కంపెనీలు కొల్లగొట్టబోతున్నాయి, అలర్ట్ అవ్వండి అని చెప్పి ఏపీకి సంబంధించిన ఏసీబీకి సమాచారం ఇచ్చారు. పాపం ఏసీబీ అధికారులు అమాయకంగా మన రాష్ట్ర ప్రజాధనం ఎక్కడో ఎవరో తీసుకెళ్తున్నారంట అని రంగంలోనికి దిగి దర్యాప్తు మొదలు పెట్టంగానే విత్ ఇన్ డేస్ లోనే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింటుంది ఈశ్వర్ గారు? అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఓకే, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేనిది ఏసీబీ అంత హఠాత్తుగా దర్యాప్తు చేయలేరు కదా. ఇది సిమెంట్స్ కంపెనీ అని చెప్తున్నారు. జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి వెళ్ళి అడిగితే అసలు మేము ఇలా గ్రాంటీలు ఉచితంగా డబ్బులు ఇవ్వరా బాబు, అసలు మాకు సంబంధమే లేదు, ఇది మాకు సంబంధం లేదని చెప్పేశారు. మరి ఎక్కడండి స్కామ్ జరగలేదని ఎలా చెప్తారు? నిధులు అయితే మళ్లించేశారు, నిధులు వెళ్ళాయి, అవి ఎక్కడ ఆగాయి అన్నది సిఐడి మొన్న చెప్పింది. సో ఇంత క్లియర్ గా కేసు కనపడుతూ ఉన్నప్పుడు ఏమీ జరగలేదు, ఈ కేసులో అటాచ్లు జరుగుతున్నాయి, ఆస్తులు అటాచ్లు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి, కానీ కేసు లేదంటారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఒక నేషనల్ మీడియాతో మొన్న ఇంటర్వ్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఈడీకి సంబంధించిన వ్యవహారం ఇచ్చినప్పుడే. మరి ఆ నేషనల్ మీడియా జర్నలిస్ట్ గారికి సొంతంగా ఎవరు చెప్పారో, లేకుంటే ఏమైనా ప్రీ ప్లాన్ గా ఇంటర్వ్యూ ప్లాన్ చేసి ఈ క్వశ్చన్ అడగండి అని చెప్పారేమో, కానీ మీకు ఈ కేసులో ఈడీ క్లీన్ చిట్ ఇచ్చేసింది కదా, ఏమి మీరు నేరం చేయలేదని ఈడీ చెప్పింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని ఆమె అడిగేశారు. అంటే నేషనల్ వ్యాప్తంగా క్లీన్ చిట్ ఇచ్చేశారు అనే ఒక విధానాన్ని తీసుకెళ్ళకైతే ప్రయత్నం చేశారు. దీంతో పాటు అసైన్ ల్యాండ్ స్కామ్ అనేది అందరికీ తెలిసిండేది. ఫస్ట్ ఏం చేశారు, ఇది అసైన్ అనేది మీకు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజా రాజధాని కడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ మీకు ఎలాంటి సాయము పరిహారం ఇవ్వకుండానే సొంతం చేసేసుకుంటుంది, మీరు మొత్తం లాస్ అయిపోతారు, కాబట్టి ఒక 10 లక్షలు ఇస్తాం మాకు ఇచ్చేసేయండి అని చెప్పి 100,000 ఎకరాలు రాయించుకున్నారు. అలా 100,000 ఎకరాలన్నీ పెద్దల చేతుల్లోనికి వెళ్ళిన తర్వాత ఒక జీవో తెచ్చేసుకున్నారు, ఏదో అసైన్ ల్యాండ్లకు కూడా మనం పరిహారం ఇవ్వబోతున్నాము, ప్యాకేజీలు ఇస్తున్నాము అని. అప్పుడు ఎవరంటే నాశనం అయిపోయింది, చేతులు మారంగానే వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. పాపం అప్పటి వరకు భయపడి నిజంగానే ఉచితంగా లాగేసుకుంటారేమో ఇనక్కనుకున్న వెనుకబడిన వర్గాల వాళ్ళంతా దెబ్బతినిపోయారు. ఇక ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా వ్యవహారం అదే, కరెక్ట్ గా తీసుకెళ్లి లింగమనేని ఎస్టేట్ దగ్గరికి తీసుకెళ్లారు, హెరిటేజ్ భూముల దగ్గరికి తీసుకెళ్లారు, నారాయణ గారి భూముల దగ్గరికి తీసుకెళ్లారట. మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి సార్?
క్విట్ ప్రోకో లేని. అట్ సేమ్ టైం లింగమనేని రమేష్ గారి భవనంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఇంత క్లియర్ గా కనపడుతున్నప్పుడు ఏమీ జరగలేదు. మరి ఈ కేసులు పురోగతి అంటే ముందుకు సాగాలి అంటే ఏం జరగాలి? సిబిఐకి ఇవ్వాలా, పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలా, ఇంక వేరే మార్గాలు ఏమైనా ఉంటాయా, ఎలా? ఇప్పుడు సిబిఐకి ఇచ్చినా కూడా సిబిఐ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. అయితే ఒక్కటి మాత్రం అవకాశం ఉందండి. ఇప్పుడు సిఐడి చేతిలో ఉంటే మాత్రం ఈ కేసులు ఇంకా వెళ్ళిపోతాయి, చెప్పినట్టుగానే 2 నెలలు క్లోజ్ అవుతాయి. సిబిఐ జోలికి వెళ్ళాయి అనుకోండి, వాళ్ళ పరిధిలోకి వెళ్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు తేల్చకపోవచ్చు. సరే వీళ్ళ జుట్టు మన చేతిలో ఉండనియండి అన్నట్టు కనీసం స్టేటస్ కూడా అలా రన్ అవుతూ ఉంటుంది. అవును, సిఐడి చేతిలో నుంచి సిబిఐకి వెళ్తే బెటర్ గా ఉంటుంది. ఇప్పటికే కోర్టులో కూడా పిటిషన్లు పడ్డాయి. కాబట్టి చెప్పిన పాయింట్ కి ఒక్కటి యాడ్ చేస్తాను సార్, సారీ, ఎందుకంటే ఇదివరకే ఇదే కేసు పైన ఈడీ అటాచ్మెంట్ జరిగిన రోజున డిబేట్ లో కూడా ఒకరు ఇదే చెప్పారు. మేబీ మన శర్మ గారే చెప్పుండొచ్చు అనుకుంటా. శర్మ గారు మీరే గుర్తు చేయాలి, ఇది ఎందుకు అక్కడ వరకే ఈడీ అటాచ్మెంటు ఇంకా సుమన్ బోసు వీళ్ళ దగ్గరే ఉంది, చంద్రబాబు వరకు ఎందుకు రావట్లేదంటే వాళ్ళు వెంటనే రారు, కొంత సమయం తీసుకొని వస్తారు, అప్పటి వరకు చంద్రబాబు తమ గుప్పెట్లో ఉండేలా ఒక ప్లాన్ అయితే జరుగుతూ ఉండొచ్చు అని. అవును సార్, 100% కరెక్ట్ అండి. ఎందుకంటే వారి మీద ఇప్పుడు జమిలీ ఎన్నికల బిల్లు ఉన్నాయి, మిగతా బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా చేస్తే చెందితే వాళ్ళకి మొత్తానికి ఇబ్బంది వస్తుందని అంతా అయిన తర్వాత మిగతా పనులు చేయడానికైనా ఈడీ వాళ్ళు అట్లా హోల్డ్ చేసి పెట్టుకున్నారండి. రైట్, ఇదేమన్నా ఉండే అవకాశం ఉందా రాజకీయంగా రామ్నాథ్ గారు? అంటే ఈశ్వర్ గారు, ఇప్పుడు పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది అన్నదైతే ఒకవేళ సిబిఐ పరిధిలోకి వెళ్తే మాత్రం ఈ కేసు ఇప్పట్లో తేలదు. అలా అని చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోరు, అరెస్టులు ఉండవు. అది అలా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని ఉంటారు. మరి ఎలక్షన్ టైంలోనో లేకుంటే మరోసారి ధిక్కార స్వరమో విడిపించినప్పుడు బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ కేసు అయితే సిఐడి నుంచి పక్కకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సిఐడి చేతిలో ఉంటే మాత్రం దీన్ని డైల్యూట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. రైట్, మీరు చెప్పండి సార్ శర్మ గారు, ఈ పక్క రాష్ట్రానికి బదిలీ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఏవో కొన్ని పిటిషన్లు పడ్డాయి కదా దీనిపైన, గతంలో అనేక కేసుల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 100% అయితే కనుక ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదండి. చాలా బిల్స్ కేంద్రంలో పాస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళాలంటే మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. సుప్రీంకోర్టులో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తరఫున సిబిఐ ఈడీ వాళ్ళు పిటిషన్లు వేయాలి. వాళ్ళు టైం అడుగుతూ కౌంటర్లకి కాలయాపన చేస్తారే తప్ప ఈ వచ్చే 1.5-2 ఏళ్ల లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యే అవకాశం అయితే లేదండి. అప్పటిదాకా కూడా వీళ్ళు టైం అడుగుతూ ఉంటారే తప్ప దాన్ని ఒక కొలికి తీసుకురారు, పక్క రాష్ట్రాల్లోకి తీసుకువెళ్లరు అనేది నా ఉద్దేశం. పక్క రాష్ట్రాల్లో కేసులు వెళ్ళినాయనుకోండి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బిల్లులకు సహకరించకపోవచ్చు కదా, టీడీపీ పార్టీ వాళ్ళు బిల్లులకు సహకరించకపోవచ్చు కదా. ఆ ఉద్దేశంతో నాకు తెలిసినంత వరకు వాళ్ళు బిల్లులు అన్ని అయ్యే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవచ్చు. పక్క రాష్ట్రాల్లోకి వెళ్లే వాటి మీద కూడా కౌంటర్లు వేయకపోవచ్చు. రైట్, అసలు స్కిల్ కేసు చంద్రశేఖర్ గారు ఎక్కడ మొదలైందో, ఏపీ నుంచి మొదలైన సొమ్ములతోనే కదా ఇప్పుడు సుమన్ బోసునైనా సరే, ఆ వినాయక్ అని ఎవరో ఇంకా 2-3 పేర్లు వీళ్ళ అరెస్టులు కానీ వాళ్ళ ఆస్తుల అటాచ్మెంట్ కానీ జరిగింది. అక్కడే జరుగుతోంది, అక్కడే అరెస్టులు జరుగుతున్నాయి, అక్కడే అటాచ్మెంట్లు జరుగుతున్నాయి. అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఏపీలో? ఎక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, లేకపోతే ఇక్కడ నిధులు రిలీజ్ చేసిన అధికారులు ఇక్కడి వరకు వాళ్ళు రావట్లేదు, అక్కడ మాత్రమే ఉంటున్నారంటే రాజకీయంగా దీన్ని వాడుకుంటే రేపు ఒక భయంతో భక్తితో పడి ఉంటారు అనేది ఏదైనా ఉందా? శర్మ గారు మొదటి నుంచి అదే చెప్తున్నారు సార్. రోజుకు ₹1 తీసుకునేటటువంటి లాయర్ని తీసుకొచ్చి వాదించినా కూడా బెయిల్ దొరకలేదు చంద్రబాబు గారికి ఈ కేసుల్లో. 50 రోజులు దొరకలేదు కదా, 52 రోజులు. ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే ఈ కేసు చాలా బలంగా సిఐడి వారు ఆధారాలతో సహా అవినీతిని బయటపెట్టారు. దీనిలో చాలా స్పష్టంగా 10% ప్రభుత్వం పే చేయాల్సినటువంటి 10%, 90% వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత చేయాలి, అది నిబంధన. అవును, మరి అది లేకుండానే అసలు ప్రాజెక్ట్ స్టార్టే అవ్వకముందు ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్మాణం జరగకముందే ఎందుకు రిలీజ్ చేశారు? ఈ డబ్బంతా ఎట్ ఎ టైం ఎందుకు రిలీజ్ అయింది? ఈ డబ్బు రిలీజ్ అయిన తర్వాత అది షెల్ కంపెనీల ద్వారా రకరకాల కంపెనీలకు ఎందుకు మారింది? మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అకౌంట్లోకి డబ్బు ఎందుకు వచ్చి చేరింది? ఇది చాలా స్పష్టంగా ఆధారాలతో కనపడిపోయింది. దీన్ని ఎవరు కాదనడానికి వీలే లేదు. ఓకే, ఇవాళ సిఐడి
వేసినటువంటి డిసెంబర్ 2023 వేసినటువంటి బెయిల్ రద్దు విషయంలో ఎందుకు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించట్లేదు? నిజంగా తప్పు చేయకపోతే ఏ కారణంతో వారిని అరెస్ట్ చేశారో సిఐడి చెప్తుంది కదా, అది ఒకవేళ అబద్ధం అయితే నిరూపించుకునేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా. ఇవాళ ఏం జరుగుతుందంటే సార్, అధికారం వారి చేతిలో ఉంది. అధికారుల్ని మొత్తాన్ని వారి చేతుల్లో అడ్డం పెట్టుకొని వారిని బెదిరిస్తూ నయానో భయానో వారిని ఈ కేసుల నుంచి తప్పించి వీరికి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చుకొని ఆ విచారాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది, స్పష్టంగా కనపడుతుంది. ఫైబర్ నెట్లో కానీ, అసైన్డ్ భూముల్లో కానీ, రింగ్ రోడ్ అలైన్మెంట్లో కానీ, రింగ్ రోడ్డు పక్కనే ఎందుకు వచ్చినాయి సార్ మీ భూములు? ఎలా వస్తాయి మీ భూములు? ఫస్ట్ ఇచ్చిన దానికి అలైన్మెంట్ కి చాలా అది వంకర టింకర్లు పోయిందంటే 100 కోట్ల రూపాయలు పెంచి అక్కడికి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళ ప్లేసెస్ కి దగ్గరగా వచ్చే విధంగా మార్చుకున్నారు. సో ఆ విధంగా చేసుకున్నటువంటి భాగోతాలు మొత్తం బయటపడ్డాయి. కాబట్టి 52 రోజుల వరకు వారికి బెయిల్ దొరకలేదు. ఇది స్పష్టం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా నిగ్గు తేల్చాయి దీనిలో అవినీతి జరిగింది అని. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరగాలి, న్యాయస్థానం పరిధిలో దర్యాప్తు జరిగితే తప్ప ఈ విషయంలో ఖచ్చితంగా వీళ్ళు బయటపడే ప్రయత్నం అయితే చేస్తారనేది మాత్రం వాస్తవం. దీన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత కేంద్రంతో ఉంది. ఇంకొకటి సార్, ఇప్పుడు ఎలా నడుస్తుంది ప్రభుత్వం ఇప్పుడు కూడా చూద్దాం. అప్పుడు జరిగిన అవినీతి ఒకవైపు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి మరొక వైపు. ఇది 100 రెట్లు అధికంగా రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది. ఇసుకకు సంబంధించి ఎక్కడికక్కడ రీచ్ల్ని వీళ్ళే పెట్టేసుకొని ఎక్కడికక్కడ తీసుకొచ్చుకొని తెలుగుదేశం నాయకులు వ్యాపారం చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఖజానా వాళ్ళు కొట్టివేస్తున్నారు. దీని మీద ఎక్కడన్నా ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందా? బెల్ట్ షాపులు ఒక్కొక్క షాపు కింద 10-15 షాపులు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని వాళ్ళ మంత్రి వాళ్ళ ఎమ్మెల్యే బయటకు వచ్చేసి చెప్తున్నాడు. మరి దాని మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏకంగా ఎమ్మెల్యే మందు తాగి చిందేస్తున్నటువంటి పరిస్థితి బాపట్ల ఎమ్మెల్యే. అంటే ఎంత విచ్చలవిడితనం పెరిగిపోయింది. విద్యాశాఖ మంత్రి విద్యాశాఖను వదిలేసి నాణ్యమైన మందు ఇస్తున్నప్పుడు ఎందుకు తాగరు సార్? చెప్తున్నారు కదా నాణ్యమైన ఎక్కడుంది నాణ్యమైన మద్యం? సార్ ఒక విషయం ఈశ్వర్ గారు, కరెక్ట్, వాస్తవమే. ఇది ఒక చీప్ మద్యాన్ని వీళ్ళు అమ్ముతూ దానిలో క్వాలిటీ ఉందని వీళ్ళ మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడమే. మీరు కానీ గ్రామాల్లోకి వచ్చి చూస్తే ఎక్కడికక్కడ తాగి పేదలు పడిపోతున్నటువంటి పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. జిఎస్డిపి పడిపోయింది. జిఎస్టి రాష్ట్ర జిఎస్టి ఖజానా ఆవిరైపోతుంది. ఇవన్నీ కనపడిపోతున్నాయి. ఎస్ సార్, హామీలు అడగకపోయినా 70,000 కోట్లు అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ 70,000 కోట్లను ఏం చేసింది? హామీలు ఇవ్వకుండా ఈ డబ్బంతా ఎటుపోతుంది? ప్రజల డబ్బుని ఎవరు తినివేస్తున్నారు? ఈ డబ్బంతా ఎందుకో అప్పుల రూపంలో మనకు తీసుకొచ్చి మన నెత్తి మీద పెడుతున్నారు. ఇది ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకుంది. మేము అడుగుతున్నాం, చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది చెప్పట్లేదు. ఇదే విధానంగానే కొనసాగితే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తారు, ప్రభుత్వం మీద తిరగబడతారు. ఇవాళ నీటి సంఘాలు ఎలక్షన్స్ చేశారు మొన్న. ఒకసారి కానీ చూసినట్లయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఎక్కడా కూడా ఆ డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వకుండా, ఎన్ఓసీలు ఇవ్వకుండా, డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వకుండా, ఎవరిని కూడా పోటీ చేయనివ్వకుండా ఎలక్షన్స్ చేశారు. ఇదే రకమైనటువంటి రాజకీయం అంటున్నారు. రాజకీయాల్లో హుందాతనం లేనటువంటి రాజకీయానికి పరాకాష్ఠగా ఈ రాజకీయం నడుస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం చేసే రాజకీయం వలన ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసుల నుంచి తప్పించుకుంటారు, మళ్ళీ ఈ రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టేస్తారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా న్యాయస్థానాలకు ఉంది. కేంద్రం కూడా దీనిలో చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం. రైట్. రామ్నాథ్ గారు 1 minute క్లోజ్ చేయండి. ఒక్క విషయం మనం ఒక పాయింట్ అడగాల్సింది. ఈ కేసులు ఎత్తేయించుకోవడం ఇదంతా ఒకవైపు ఉంటే ఎంపీ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళని టార్గెట్ చేసినట్టుగా ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చింది ఇది. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డితో తప్పుడు వాంగ్మూలం ఇచ్చి మద్యం కేసును వాళ్ళకి మెడకి చుట్టేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి సహకరించేటటువంటి సిఐడి చీఫ్కి
రేపు ఫ్యూచర్లో మీకు డీజీపీ పోస్ట్ ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారని రాశారు. ఇంత పెద్ద వార్త. మొన్న వర్రా కేసులో కూడా చూసాము, అతనితో కూడా వాంగ్మూలం ఇప్పించి ఇటు సజ్జల భార్గవ రెడ్డిని అలాగే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా మనకు కనిపించింది. ఏంటిది? ఇప్పుడు వాంగ్మూలాలు తీసుకోవచ్చు ఈశ్వర్ గారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఊహించి మొన్న ఒక విషయం చెప్పారు. ఓకే. ఎవరైనా సరే మీరు ఇష్టానుసారం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మీరు ఇష్టానుసారం చేస్తే సప్త సముద్రాల ఆవనున్నా తీసుకొని వస్తాం, మీరు రిటైర్ అయిపోయినాక తమకు ఏమి కాదనుకుంటే మిమ్మల్ని కూడా తీసుకొని వస్తామన్నారు. వర రవీంద్రారెడ్డి గారితో కూడా ఒక వాంగ్మూలం తీసుకున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, నాకే తెలీదు 10 యూట్యూబ్ ఛానల్ పేర్లు కూడా సరిగా, కానీ ఆయన 31 యూట్యూబ్ ఛానల్ పేరు కంటిన్యూగా చెప్పేశారంట. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి అంటే రాసుకోవడం, వాళ్ళకి తెచ్చి రాసుకోవడం. మీ ఛానల్ కూడా ఉందా? పెట్టారు సార్, ఇంకా మరి ఏం చేద్దాం, కూడా తీసుకెళ్ళి పెట్టారు. యాక్చువల్లీ తెలిసిండదు, పెట్టారు. ఏంటంటే వీళ్ళు రాసుకోవడం, సంతకాలు చేసుకోవడం. ఇప్పుడు వాసుదేవ రెడ్డిని బెదిరించవచ్చు, ఆయన్ని బెదిరించవచ్చు, ఇంకోటి నుంచి వాంగ్మూలాలు తీసుకోవడం ఈజీనే, కానీ అవన్నీ నిలబడాలి కదా. జస్ట్ వాంగ్మూలాలు తీసుకున్నంత మాత్రాన నేరాలు నిరూపితం అయిపోయి వాళ్ళ మీద నేరాలు మోస్తూ ఉంటే ఇలా ఉండదు కదా. కాకపోతే ఒకటి, ఇప్పుడు ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సిఐడి కేసులు, ఏసీబీ కేసులు పెడుతున్నారు. ఇంకా రేపు పొద్దున ఇదే జరుగుతుంది. ఈ కేసులన్నీ కూడా కొట్టేసుకుంటారు ఎవరికో గవర్నమెంట్ మారినప్పుడు. అంటే ఏపీలో సిఐడి దర్యాప్తు సంస్థలకు, ఏసీబీ దర్యాప్తు సంస్థకు ఒక విలువ అంటూ లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ ఓకే రైట్, థ్యాంక్ యూ. రైట్, సమయం మించిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామనాథ్ గారు, శర్మ గారు, అలాగే చంద్రశేఖర్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.